కొన్ని సంఘాలు వాళ్ళ యొక్క పరిశుద్ధ ప్రాంగణాన్ని సినిమా థియేటర్ లాగా మార్చి పడేశారంట. పొగలు, మల్టిపుల్ లైట్లు, పూర్తిగా చీకటి చేసేటాలు, ఇవి మీరు చాలా చూస్తూ ఉంటుంటారు కదా, వాటి గురించి చెప్తా ఉన్నాడు. ఇది నేను అన్నది కదా, వారన్ విఎస్బి గారు అన్నారు. దే ఆర్ వర్షిప్ లీడర్స్ ఇంటూ ఎంటర్టైనర్స్. వాళ్ళ ఆరాధన నడిపించేటువంటి వాళ్ళు ఏదో కొద్ది సమయం ఎంటర్టైన్ చేసే వాళ్ళలాగా ఉంటా ఉంటారు. దేర్ మినిస్టర్స్ ఇంటూ సెలబ్రిటీస్ అండ్ పర్ఫార్మర్స్. వాళ్ళ యొక్క పాస్టర్లు సేవకులుగా ఉండరంట, వాళ్ళు సెలబ్రిటీస్ లాగా ఉంటారు, ఒక పెర్ఫార్మర్స్ అంటే నటుల్లాగా ఉంటారు. మనం అందరినీ కూడా ఆహ్వానించాలి, మన చర్చికి ఎక్కువ మంది రావాలి అన్నట్లుగా. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు విశ్వాసులా కాదా అనేది చూడరు, వాళ్ళ యొక్క జీవిత వ్యవహారాలు ఎలా ఉన్నాయి అనేది చూడరు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మిక్స్డ్ క్రౌడే. అర్థమైందా? సమ్ చర్చెస్ టు అట్రాక్ట్ అండ్ ప్లీజ్ ద మిక్స్డ్ క్రౌడ్ టర్న్ ద శాంక్చురీస్ ఇంటూ థియేటర్స్. పౌలు భక్తుడు ఇలాంటి వాళ్ళ గురించి చాలా ఉద్రేకపూరితంగా రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18-19 వచనాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. ఇక ఎంత విషయాలు స్పష్టంగా ఉన్నాయో మనం చూడగలుగుతాం ఉన్నాం. స్టార్టెడ్ హేటింగ్ ద రియల్ అండ్ స్టార్టెడ్ లవింగ్ ద కౌంటర్ఫెయిట్. వాళ్ళు నిజమైన దాన్ని వదిలిపడేసి వాళ్ళు ఏదైతే కపటమైందో, ఏదైతే మోసపూరితమైందో దాన్ని వాళ్ళు స్వీకరించడం మొదలుపెట్టారు.